వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. ఎవరిని వదిలిపెట్టం, అంతు తెలుస్తా. ముద్రబోయిన నూజివీడు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా రాజీనామా చేసినట్లు ముద్రబోయిన వెంకటేశ్వరరావు ప్రకటించారు. టీడీపీ ఆఫీసులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దిశానిర్దేశం చేసి టీడీపీకి ఆఫీసు నిర్మించి 10 సంవత్సరాలు పార్టీని ముందుకు తీసుకెళ్తే తనకే న్యాయం చేశారని వాపోయారు. ఇన్ని రోజులు తనను వాడుకొని బయటకు గెంటేసిన వారిని వదిలిపెట్టేది లేదని అంతు తేలుస్తారని అన్నారు. ఈ విషయంపై పోరాడతారని స్పష్టం. నెక్స్ట్ కూడా ఇక్కడే ఉండి చేద్దాం అనుకుంటున్నారా, స్థానం ఏమైనా మారుద్దాం అనుకుంటున్నారా? అదే కొద్దిగా మేము కూడా ఆలోచనలో పడ్డాము. తప్పనిసరిగా అదే నేను చెప్పేది, మీకు 4-5 రోజులు క్లారిటీ వస్తుంది, గ్యారంటీగా చెప్తాం. అందులో భయపడేది ఏముంది? అందులో మా భవిష్యత్తు, మా కార్యకర్తల భవిష్యత్తు అందరినీ కూడా కంపల్సరీగా ఇందులో తీసుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 10 సంవత్సరాలు ఈ పార్టీలో మరి ఎటువంటి దీక్షతో పనిచేసాను మీకు అందరికీ కూడా తెలుసు. పార్టీ పూర్తిగా పోయినటువంటి పార్టీ చిన్నబంధమైంది 2014 నేను వచ్చేసరికి. అలాంటి పార్టీని మొన్న కరోనా టైంలో కూడా ఆఫీసులు ఎవరో అందరూ మూసేశారు. స్టేట్ ఆఫీస్ కూడా తెలుగుదేశం ఆఫీస్ మూసేస్తే నూజివీడు తెలుగుదేశం ఆఫీసు ఇవాళ తెలుగుదేశంలో సీట్ల గురించి దేనికి వచ్చారు వీళ్ళు? బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ మీరు సర్వేలు తెప్పించుకోండి. సర్వేలో 92% నిన్న చేసిన దాంట్లో 92% నొక్కారంటే వాళ్ళ కన్ను కనపడలేదా? అసలు ఏం చేశారు తప్పు అని చెప్పలేకపోయారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు అడిగాను, అచ్చెన్నాయుడిని అడిగాను, నిర్మలాకృష్ణ, మేము నూజివీడు నియోజకవర్గంలో ఏం పని చేయలేదు, మా దాని వల్ల నీకు ఏం తప్పు జరిగింది, ఎక్కడైనా సమస్య ఏదన్నా ఉందా? ఏ ఒక్క సమస్య కూడా లేదు, నువ్వు బాగా చేసావని బాబుగానే ఒప్పుకున్నాడు. సార్, అన్యాయాన్ని ఎదిరించే నాయకునిగా మీరు ఈ అంశం మీద ఏమైనా పోరాడతారా భవిష్యత్తులో? ఏది ఇదే మీకు జరిగిన పోరాడడానికే కదా ఇప్పుడు సిద్ధమైంది. అందుకనే కదా బోర్డు కూడా తీసేసింది. గ్యారంటీగా పోరాడతాం. గ్యారంటీగా ఎవరైతే నన్ను ఇంతవరకు వాడుకొని ఈ రకంగా బయటికి గెంటేశారో వాళ్ళంతా కూడా చూస్తాను, వాళ్ళ పార్టీ సంగతి కూడా చూస్తాను.